జిల్లా పెగడపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ చల్లా వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీడీఏ రవీందర్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రవీందర్ సింగ్ మాట్లాడుతూ రైతు బంధు ద్వారా రైతుల అందరికీ సమన్యాయం జరగాలని ప్రస్తుత ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టి అర్హులైన వారికి మాత్రమే రైతు బంధు ఇచ్చే విధంగా ప్రణాళిక చేపట్టారని అన్నారు. చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నిజమైన రైతుకు మాత్రమే న్యాయం జరిగేలా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రంలోని రైతులందరూ హర్షం వ్యక్తం చేశారన్నారు. పెగడపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో స్వచ్ఛమైన రైతుకు సాయం అందేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో అనురాధ, సీఈఓ యశ్వంత్, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. మరి కౌలు రైతుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం ఇక్కడ ఓన్లీ అభిప్రాయ సేకరణ చేసినాము. మనం ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాము, ఎంతమంది రైతులు ఏ విధంగా కోరుకుంటున్నారని. దాని మీద ప్రభుత్వం ఆలోచన చేసి తగిన నిర్ణయం తీసుకుంటారు. మేజర్గా ఎన్ని ఎకరాల వరకు ఉంటే రైతు బంధు న్యాయం జరుగుతుంది రైతులు? అది చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి రైతు దగ్గర నుంచి. 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు, కొందరు లిమిట్ లేకుండా కూడా ఇమ్మంటున్నారు. కొందరు రైతు బంధు అవసరం లేదు అని కూడా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నా పేరు రవీందర్ సింగ్, నేను డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ హన్మకొండ. శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం సొసైటీ నుంచి రైతుల నుంచి రైతు బంధుపై అభిప్రాయ సేకరణ కోసం జిల్లా ఆఫీసర్లను గారిని, జేడీఏ గారిని, డిఏఓ గారిని ఇట్లా పంపించడం జరిగినది. వారి సమక్షంలో రైతులందరినీ సమావేశపరిచి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగినది. భిన్నమైన అభిప్రాయాలు తెలపడం జరిగింది. రైతులు మ్యాక్సిమం రైతులు చెప్పిన దాన్ని ఒక మినిట్ బుక్ రాసి మేము పై అధికారులకు పంపించడం జరుగుతుంది. చల్లా గోపాల్ రెడ్డి, పిఎస్సి చైర్మన్, పెగడపల్లి. థ్యాంక్ యూ. సేపు సమయాన్ని వెచ్చించి మనకు టైం ఇచ్చిన అధికారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూర్చుండి ఓపిక విన్న మీ అందరికి కూడా, రైతులందరికీ కూడా ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఇలాంటి మీటింగు మళ్ళీ మధ్యలో తప్పనిసరి డబ్బు చాటింపు చేసినా చెప్పండి. అది దయచేసి మీరందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. हमारे राज्य